హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అన్న దాని గురించి మాట్లాడుకుంటే, అంతకన్నా ముందు ఇంకొక పాయింట్ ఏంటిది అంటే, ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ని కాల్కట్టా యూనివర్సిటీ కమిషన్ అని కూడా అంటారు. ఇలా 2 నేమ్స్ ఆర్ 2 to 3 నేమ్స్ ఉన్నట్లయితే దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్నే కాల్కట్టా యూనివర్సిటీ కమిషన్ అని కూడా అంటూ ఉంటారు. సమ్టైమ్స్ క్వశ్చన్లో సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ అని అడగకుండా కాల్కట్టా యూనివర్సిటీ కమిషన్ అని అంటూ ఉంటారు, లేదంటే సో కమిషన్కు ఉన్న ఇంకొక పేరేంటి అని అడుగుతూ ఉంటారు. అలాంటి టైమ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్కు ఉన్న ఇంకొక పేరు వచ్చేసి కాల్కట్టా యూనివర్సిటీ కమిషన్. This was appointed in 1917 and its chairman was Dr. Michael E. Sadler, who was a vice chancellor of University of Leeds to study and review the university education. సో ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ అనేది ఎప్పుడు అపాయింట్ చేయడం జరిగింది? 1917లో అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీకి ఉన్న చైర్పర్సన్ ఎవరు, చైర్మన్ ఎవరు? డాక్టర్ మైకేల్ ఈ సాడ్లర్. పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి కమిషన్ యొక్క చైర్మన్ ఎవరో తెలుసుకోండి, ఆ చైర్మన్ యొక్క నేమ్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సాడ్లర్ యూనివర్సిటీ యొక్క చైర్మన్ ఎవరు? డాక్టర్ మైకేల్ ఈ సాడ్లర్. ఈ డాక్టర్ మైకేల్ అనే పర్సన్ లీడ్స్ యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్లో వైస్ ఛాన్సలర్గా వర్క్ చేసేవాళ్ళు. ఈ యూనివర్సిటీ కమిషన్ అనేది ఎందుకు అపాయింట్ చేయడం జరిగింది? ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఆ టైంలో యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవడం కోసం, దానిని రివ్యూ చేయడం కోసం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మూవీ చూడంగానే దానికి ఒక రివ్యూ ఇస్తాం, ఒక రెస్టారెంట్కి వెళ్ళంగానే ఒక రివ్యూ అనేది ఇస్తాం. అలానే ఆ టైంలో 1917 ఆ టైంలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని గురించి తెలుసుకొని అండ్ ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి ఒక రివ్యూ ఇవ్వడానికి దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. దిస్ కమిషన్ ఎగ్జామిన్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎలిమెంటరీ టు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ బెంగాల్. ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ కమిషన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్ ఏం చేసింది? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఎక్కడ? బెంగాల్లో. నెక్స్ట్, దిస్ కమిషన్ ఆల్సో ఇంక్లూడెడ్ ది ఇండియన్ మెంబర్స్ సర్ అశుతోష్ ముఖర్జీ అండ్ డాక్టర్ జియావుద్దీన్ అహ్మద్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా కమిషన్లో ఇండియన్ మెంబర్స్ని స్పెసిఫై చేసినట్లయితే, మెన్షన్ చేసినట్లయితే ఆ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బికాస్ సమ్టైమ్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, కమిషన్ పేరు ఇచ్చేసి ఆ కమిషన్లో ఉన్న ఇండియన్ మెంబర్స్ ఎవరు, లేదంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ పర్టికులర్ కమిషన్ నుంచి ఇండియన్ మెంబర్స్ ఎవరు కాదు అని అడుగుతూ ఉంటారు. సో ఇండియన్ మెంబర్స్ని మెన్షన్ చేసినట్లయితే వాళ్ళ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్లో ఇండియన్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? డాక్టర్ అశుతోష్ ముఖర్జీ ఒకరు, ఇంకొకరు డాక్టర్ జియావుద్దీన్ అహ్మద్. నెక్స్ట్, the outcome of the Sadler Commission report was very holistic and comprehensive and many universities accepted their recommendations after that. ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ ఏదైతే రిపోర్ట్ అందించిందో ఆ రిపోర్ట్ అనేది హోలిస్టిక్గా ఉంది. మనం ఇప్పుడు సైకాలజీలో కూడా చదువుకుంటూ ఉంటాం. ఏంటిది? పిల్లల్ని ఏ యాంగిల్లో డెవలప్ చేయాలి? హోలిస్టిక్గా డెవలప్ చేయాలి. అంటే ప్రతి యాంగిల్లో మనం చైల్డ్ని డెవలప్ చేయగలగాలి. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా. దాన్ని మనం హోలిస్టిక్ అంటాం. అంటే కంప్లీట్ యాంగిల్స్లో, అన్ని యాంగిల్స్లో డెవలప్ చేయగలగడం హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ సాడ్లర్ యూనివర్సిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంది? హోలిస్టిక్గా ఉంది అండ్ కాంప్రిహెన్సివ్, అండ్ అర్థం చేసుకోగలిగే విధంగా ఉంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్లో, ఈ కమిషన్లో ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో ఆ రికమెండేషన్స్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేసి, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసే. నెక్స్ట్, ఇట్ ఆల్సో సెటప్ ద బోర్డ్ టు కంట్రోల్ ది హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. హై స్కూల్ని అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వీటిని కంట్రోల్ చేయడం కోసం ఒక బోర్డ్ అనేది సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్, దిస్ కమిషన్ వాస్ టూ ఫ్యూచరిస్టిక్ యాజ్ పర్ టైమ్.
మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనే చెప్పొచ్చు. ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మన ఇంటర్ 11th 12th ఏదైతే ఉందో అది దేని ద్వారా వచ్చింది? ఈ సాడ్లర్ ఎడ్యుకేషన్ ద్వారానే వచ్చింది, సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ ద్వారానే వచ్చింది. One of the most important point of Calcutta University Commission is that they recommended to establish the CABE అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ కమిషన్ ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే, ఈ కమిషన్ చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే కేబ్ని ఎస్టాబ్లిష్ చేయడం. CABE అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్కి ఒక సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయండి అని రికమెండ్ చేశారు. నెక్స్ట్, ఈ సాడ్లర్ కమిషన్ని అపాయింట్ చేయడానికి రీజన్స్ ఏంటి? రీజన్స్ వై సాడ్లర్ కమిషన్ వాజ్ ఫౌండ్. To monitor conditions of Calcutta University, and also successor of Lord Curzon was not interested in education. Calcutta University యొక్క కండిషన్స్ ఏంటో తెలుసుకోవడం కోసం, అండ్ ఇంకొకటి కాల్కటా యూనివర్సిటీ, ఇప్పుడు కాల్కటాలో కాల్కటా యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆ కాల్కటా యూనివర్సిటీని మానిటర్ చేయడం కోసం, అంటే కాల్కటా యూనివర్సిటీ ఎలా రన్ అవుతుంది, ప్రాపర్గా రన్ అవుతుందా లేదా వాటి గురించి తెలుసుకోవడం కోసం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే కర్జన్ ఎవరైతే పర్సన్ లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం, కర్జన్ అనే పర్సన్ 1902లో అంటే యూనివర్సిటీ కమిషన్ వచ్చిన టైంలో గవర్నర్ జనరల్ ఎవరు? కర్జన్. సో కర్జన్ తర్వాత ఎవరైతే పర్సన్ ఆ ప్లేస్లోకి వచ్చారో అతను ఈ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కాబట్టి ఈ కమిషన్ అనేది రావాల్సి వచ్చింది. అంటే ఆ కర్జన్ తర్వాత నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కాబట్టి ఎడ్యుకేషన్ని కేర్ తీసుకోవడం కోసం, ఎడ్యుకేషన్ని మానిటర్ చేయడం కోసం ఈ కమిషన్ అనేది రికమెండ్ చేయడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్, టు డిక్రీజ్ ద బర్డెన్ ఆన్ యూనివర్సిటీస్ టు క్యారీ అవుట్ ది సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ కమిషన్ మెయిన్గా దేని గురించి మాట్లాడింది అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి ఈ కమిషన్ మాట్లాడింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని ఎందుకు రికమెండ్ చేశారంటే ఈ కమిషన్ రాకముందు వరకు కూడా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండేది అంటే ఒక పర్సన్ 10th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ అయిపోగానే వాళ్ళు డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్తారు అని అర్థం. అంటే మధ్యలో మనలాగా 11th 12th చదవరు, డైరెక్ట్ యూనివర్సిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడనే ఇంటర్మీడియట్ది కానివ్వండి, యూనివర్సిటీది కానివ్వండి, మొత్తం కూడా కవర్ చేసేవాళ్ళు. అయితే ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే యూనివర్సిటీని, ఇంటర్మీడియట్ లెవెల్ని సపరేట్గా పెట్టండి. ఒక పర్సన్ యూనివర్సిటీకి ఎంటర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసిన తర్వాతనే యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఇంటర్ చదవంగానే డిగ్రీలో జాయిన్ అవ్వాలి, లేదంటే ఒక యూనివర్సిటీలో బీటెక్లో ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ తర్వాతనే జాయిన్ అవుతున్నాం, 10th అవ్వగానే డైరెక్ట్ జాయిన్ అవ్వట్లేదు కదా. సో ఈ ఇంటర్మీడియట్ని సపరేట్గా ఉంచండి అని యూనివర్సిటీ ఈ కమిషన్ చెప్తుంది. సో ఈ కమిషన్ ఏం చేయాలనుకుంది? యూనివర్సిటీ పైన బర్డెన్ అనేది తగ్గించాలనుకుంది. సో ఇంటర్మీడియట్ని సపరేట్గా ఉంచండి అంటే ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మీరు దానిపైన ఫోకస్ చేయకండి, మీరు ఓన్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ పైన మాత్రమే ఫోకస్ చేయండి అని చెప్పి యూనివర్సిటీస్కి చెప్తుంది. సో ఈ పాయింట్స్ని కవర్ చేయడం కోసం ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్, రికమెండేషన్స్ ఆఫ్ సాడ్లర్ కమిషన్. ఈ సాడ్లర్ కమిషన్ ఏదైతే ఉందో ఏమేమి రికమెండ్ చేసింది అన్న దాని గురించి మాట్లాడుకుంటే, కమిషన్ సజెస్టెడ్ కనెక్టింగ్ హై స్కూల్స్ విత్ ఇంటర్మీడియట్ స్కూల్ ఆర్ స్టాండ్ అలోన్ సీనియర్ స్కూల్స్ అండ్ దట్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఇందాక నేను చెప్పినట్లు యూనివర్సిటీ అనేది సెకండరీ ఎడ్యుకేషన్, ఈ ఇంటర్మీడియట్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూనివర్సిటీలోనే కలిపేయకండి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సపరేట్గా ఉండనివ్వండి అండ్ ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది సపరేట్గా ఉండనివ్వండి అని ఒక సజెషన్ ఇచ్చింది. నెక్స్ట్, దేర్ షుడ్ బి సపరేట్ బోర్డ్స్ టు హ్యాండిల్ బోత్ లెవెల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవినెన్స్. సో హై స్కూల్ ఎడ్యుకేషన్ని కంట్రోల్ చేయడం కోసం, మానిటర్ చేయడం కోసం సపరేట్ బోర్డు ఉండాలి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లెవెల్ని, ఆ ఇంటర్మీడియట్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడం కోసం, మానిటర్ చేయడం కోసం ఇంకొక బోర్డు ఉండాలి అని చెప్పారు. సో ప్రజెంట్ కూడా అంతే కదా, ఎస్ఎస్సి వేరే బోర్డు కిందకు వస్తుంది, 10th క్లాస్ వేరే బోర్డు కిందకు వస్తుంది, ఇంటర్ అనేది వేరే బోర్డు కిందకు వస్తుంది. ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ యొక్క ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకోవచ్చు.
సో ఇలా హై స్కూల్కి మన ఇంటర్మీడియట్కి సపరేట్ బోర్డ్స్ ఉండాలి అని ఈ కమిషన్ రికమెండ్ చేసింది. నెక్స్ట్, ద స్కూల్ షుడ్ లాస్ట్ ఫర్ 12 years అండ్ స్టూడెంట్స్ షుడ్ ఎంటర్ ఇన్ టు యూనివర్సిటీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాట్రిక్ స్టేజ్ అంటే 10th క్లాస్ అని అర్థం. సో ఒక యూనివర్సిటీలోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే మ్యాట్రిక్ స్టేజ్ తర్వాత కాకుండా 10th క్లాస్ తర్వాత కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఎంటర్ అవ్వాలి అని చెప్పారు. నెక్స్ట్, రీజన్స్ ఫర్ దిస్. సో ఇలా చెప్పడానికి రీజన్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే, ఒకటి, స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీ స్టేజ్కి ప్రిపేర్ అయి ఉండాలి. మెంటల్గా కానివ్వండి, అకాడమీ ప్రకారంగా అయి ఉండొచ్చు, మన ఇంటలెక్చువల్ పరంగా అయి ఉండొచ్చు, ప్రతి యాంగిల్లో కూడా సో పర్టికులర్ స్టూడెంట్ యూనివర్సిటీకి ప్రిపేర్ అయి ఉండాలంటే నువ్వు ఇంటర్మీడియట్ చదవాలి అని చెప్పారు. నెక్స్ట్, లెస్ బర్డన్ ఆన్ యూనివర్సిటీస్ టు హ్యాండిల్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ ఇప్పుడు 10th చదివిన స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడం ఈజీయా, లేదంటే ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడం ఈజీయా? ఆబ్వియస్లీ ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడం కొంచెం ఈజీ ఉంటుంది, బికాస్ వాళ్ళు కొంచెం ఎక్కువ చదివారు, కొంచెం థింకింగ్ అనేది వేరేలా ఉంటుంది, మెచ్యూరిటీ అనేది వేరేలా ఉంటుంది. సో ఆ బర్డెన్ అనేది యూనివర్సిటీ పైన తగ్గించడం కోసం ఈ సాడ్లర్ కమిషన్ ఏం రికమెండ్ చేసింది, ఇంటర్మీడియట్ తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా యూనివర్సిటీకి వెళ్ళాలి, మ్యాట్రిక్ స్టేజ్ తర్వాత కాదు, 10th క్లాస్ తర్వాత కాదు అని చెప్పారు. నెక్స్ట్, there should be less scattered colleges and universities should work as centralized as autonomous body. అంటే ఇప్పుడు ఇదొక కాలేజ్ ఇలా స్కాటర్డ్గా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాలేజ్ ఉండడం కన్నా ప్రతి కాలేజ్ కూడా యూనివర్సిటీ కింద ఉండాలి, అంటే అదొక ఆటోనమస్ బోర్డుగా వర్క్ చేయాలి అని చెప్పారు. నెక్స్ట్, ఫీమేల్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఎన్హాన్స్డ్ అట్ యూనివర్సిటీ లెవెల్లో కూడా ఫీమేల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పారు. వొకేషనల్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఎన్హాన్స్డ్. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఇంతకుముందు క్లాసెస్లో చదువుకున్నట్టు, ఇప్పుడు మీరు 10th క్లాస్ చదివారు, లేదంటే డిగ్రీ చదివారు, మీకు సర్టిఫికేట్ వచ్చింది. డిగ్రీలో వొకేషనల్ కోర్సెస్ ఏంటి అంటే, డిగ్రీ అవ్వంగానే నీకు జాబ్ రావాలి అంటే జాబ్కి కావాల్సిన స్కిల్స్ నీకు నేర్పిస్తారు, దాన్ని మనం వొకేషనల్ స్కిల్స్ అంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అక్కడిక్కడ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతుంటారు, ఎందుకు? ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకోవడానికి, C అనో C++ అనో జావా అనో ఈ పర్టికులర్ స్కిల్స్ నేర్చుకోవడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతారు. అది అవ్వగానే ఆ సర్టిఫికేట్ చూపిస్తే మీకు కొన్ని జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ వస్తాయి. సో అలా జాబ్కి కావాల్సిన స్కిల్స్ని నేర్పించడమే వొకేషనల్ ఎడ్యుకేషన్. సో అలా యూనివర్సిటీస్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ని ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అందించాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ కమిషన్ చెప్తుంది. నెక్స్ట్, టీచర్ ట్రైనింగ్ షుడ్ బి ఎన్హాన్స్డ్. టీచర్ ట్రైనింగ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బికాస్ టీచర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచర్స్ కరెక్ట్గా ఉంటేనే ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి టీచర్ ట్రైనింగ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పారు. నెక్స్ట్, recommended to use the mother tongue at intermediate level except for mathematics and English. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే 11th 12th ఏదైతే క్లాసెస్ ఉంటాయో ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు మదర్ టంగ్ని యూజ్ చేయండి, కానీ ఇంగ్లీష్ చెప్పేటప్పుడు, మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు మాత్రం కాకుండా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ టీచ్ చేసేటప్పుడు మీరు మదర్ టంగ్ని యూజ్ చేయండి. కానీ ఇంగ్లీష్ ఎప్పుడైతే నేర్పిస్తున్నారో లేదంటే మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే టీచ్ చేస్తున్నారో ఆ టైంలో మదర్ టంగ్ని యూజ్ చేయకండి అని చెప్పారు. నెక్స్ట్, దేర్ షుడ్ బి డిఫరెన్స్ ఫ్రమ్ పాస్ కోర్స్ అండ్ హానర్స్ కోర్స్. సో పాస్ కోర్స్కి హానర్స్ కోర్స్కి డిఫరెన్స్ ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్, రికమెండెడ్ టు అపాయింట్ ఫుల్ టైమ్ వీసీ ఇన్ యూనివర్సిటీలో ఒక ఫుల్ టైం పేడ్ వీసీ అనేది ఒకరు ఉండాలి, బికాస్ యూనివర్సిటీలో ఏ వర్క్ వచ్చినా ఏ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. సో ప్రతి కాలేజ్లో ప్రతి యూనివర్సిటీలో కూడా ఫుల్ టైం ఎప్పుడూ అవైలబుల్లో ఉండేలాగా పేడ్ వీసీ అనేది ఉండాలి అని చెప్పారు. సో ఇది సాడ్లర్ కమిషన్. ఈ సాడ్లర్ కమిషన్ వచ్చిన తర్వాత, ఈ సాడ్లర్ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమేమి చేంజెస్ వచ్చాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, మెనీ న్యూ యూనివర్సిటీస్ వర్ ఎస్టాబ్లిష్ సచ్ యాజ్ ఢిల్లీ యూనివర్సిటీ, అన్నమలై యూనివర్సిటీ అండ్ ఆగ్రా యూనివర్సిటీ అండ్ సో. సో ఈ సాడ్లర్ కమిషన్ వచ్చిన తర్వాత చాలా కొత్త యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన ఢిల్లీ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, అన్నమలై యూనివర్సిటీ అయి ఉండొచ్చు, ఆగ్రా యూనివర్సిటీ అయి ఉండొచ్చు. సో ఇలా చాలా యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డ్యూ టు హానర్స్ కోర్స్ డిగ్రీ, ఈ హానర్స్ కోర్స్ డిగ్రీ, ఇప్పుడు మనం డిగ్రీలోనే డిగ్రీ వేరే ఉంటుంది, హానర్స్ డిగ్రీ వేరే ఉంటుంది. సో ఈ హానర్స్ డిగ్రీ
ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి డిగ్రీ లెవెల్లో టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ప్రొఫెసర్స్కి ఒక పోస్ట్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్, అకాడమిక్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ టు లుక్ ద కరికులం, ఎగ్జామినేషన్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ ద యూనివర్సిటీస్. అకాడమిక్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు? ఆ అకాడమిక్ కౌన్సిల్ ఏమేమి చూసుకుంటుంది? ఆ కరికులం కానివ్వండి, ఆ పర్టికులర్ కోర్స్ యొక్క కరికులం కానివ్వండి, ఎగ్జామినేషన్స్ కానివ్వండి. సో ఇలా దాని గురించి ప్రతి దాని గురించి కూడా మానిటర్ చేయడం కోసం ఒక కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, యూనివర్సిటీస్ షుడ్ బీ ఫ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్సెస్. యూనివర్సిటీస్కి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండొద్దు, యూనివర్సిటీస్ విషయంలో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పారు. నెక్స్ట్, కాల్కటా యూనివర్సిటీ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఎ టీచింగ్ యూనివర్సిటీ. కాల్కటా యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని టీచింగ్ యూనివర్సిటీగా ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఓల్డ్ యూనివర్సిటీస్ని రినోవేట్ చేశారు, మళ్ళీ దాన్ని చేంజెస్ చేసి మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ప్లస్ టూ స్టేజ్ వాస్ డ్యూ టు సాడ్లర్ కమిషన్. సో ఆన్ ద హోల్ దీని కంక్లూజన్ ఏంటిది అంటే, దీని ద్వారా ఒక మెయిన్ పాయింట్ అప్పటి నుంచి ప్రతి క్లాస్లో నేను చెప్తున్నాను కదా, ప్రతి కమిషన్ కూడా ఒక మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుతుంది. ఆ మెయిన్ పాయింట్ని మీరు గుర్తుంచుకోవాలి. లైక్ హంటర్ కమిషన్ అనగానే దేని గురించి మాట్లాడుతుంది? ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది. మకాలేస్ మినట్ దేని గురించి మాట్లాడుతుంది? ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం గురించి మాట్లాడుతుంది. సాడ్లర్ కమిషన్ దేని గురించి మాట్లాడుతుంది? +2 స్టేజ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఏదైతే ఉందో, మన 11th క్లాస్ 12th క్లాస్ అనే ఇంటర్మీడియట్ ఏదైతే చదువుతున్నామో ఆ ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్ అనేది ఈ కమిషన్ ద్వారానే వచ్చింది. ఇప్పుడు మనం 2-3 జనరేషన్స్ బ్యాక్ చూడండి, వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్ అనేది లేదు. మన తాతల కాలం, సో ఆ టైంలో మీ పేరెంట్స్ అయి ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ టైంలో చూసుకోండి ఇంటర్మీడియట్ లెవెల్ ఉండదు. మన టైం వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చింది. సో ఇంటర్మీడియట్ లెవెల్ ఏ కమిషన్ ద్వారా వచ్చింది మనకి? ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్. ఈ సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్కు ఉన్న ఇంకొక పేరే కాల్కటా యూనివర్సిటీ కమిషన్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.